అందరికీ నమస్కారం. దిస్ ఇస్ అహ్మద్. దిస్ ఈజ్ వంశీ. ఆ రోజు 12th నవంబర్ 2025 నేను మాల్కి వెళ్ళి మూవీ చూసేసిన తర్వాత బయటకు వచ్చాను. బయటకు వస్తే ఒక పాప మమ్మీ 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 అని తిరుగుతుంది. ఎలివేటర్ దగ్గరికి వెళ్ళింది, స్టెప్స్ దగ్గరికి వెళ్ళింది, అటు సైడ్ వాష్రూమ్స్ వైపు వెళ్ళిపోతుంది ఒంటరిగా. నాకు అర్థం కాలే, నాకు చాలా డిస్టర్బ్ అయ్యాను. అప్పుడు ఏం చేయాలనిపించిందంటే అడుగుదాం అసలు ఏమైంది. ఎందుకంటే నాకే ఎందుకు అడగాలనిపించిందంటే, నాకు ఆ ప్లేస్లో ఎవరికాళ్ళు బిజీ ఉన్నారు, ఫోన్ కాల్స్లో పక్కన గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని. అంటే నేను కూడా గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాను అనుకో, అయితే ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడో ఉంది మనసులో ఉన్న మానవత్వం బయటకు వచ్చింది. आपका मम्मी किधर है అన్న, किसी से साथ आया అయితే కిస్సే సాత్ అయ్యా అన్న తర్వాత మమ్మీ అంటుంది. ఈ మమ్మీ అంటుంది, ఇంకేం నాకలేదా, ఏం తెలీదా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చేతికి ఒక ట్యాగ్ ఉంది, ప్లే అండ్ జాయ్ అని ఉంది. ట్యాగ్ ఉందంటే ప్లే అండ్ జాయ్లో వదిలేసి వెళ్ళారేమో అనుకోవచ్చు. జనరల్గా పిల్లల్ని అలా వదిలేసి అలా ఎవరైనా వెళ్తారు కదా. అయితే పక్కన ఒక అతను ఉన్నాడు, అతన్ని అడిగా ప్లే అండ్ జాయ్కి ఇద్దరు అని, ఉస్ తరఫ్ అన్న. అంటే అటు సైడ్ వెళ్తుంటే దూరం నుంచి ఒక పర్సన్ వాక్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ పాప ఎక్స్ప్రెషన్స్ ఏమో కళ్ళు వెతుకుతున్నాయి, ఎక్కడ 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 ఎక్కడ. కానీ ఒక్క సెకండ్ అలా స్ట్రైట్గా స్టాప్ అయింది. నవ్వుతుంది తప్ప ఇంకో మాట లేదు. అయితే నాకు ఇక్కడ దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే, రోజులు మారుతున్న కొద్దీ, రోజులు మారుతున్నాయంటే రోజులు మారట్లా, మనమే మారిపోతున్నాం. పేరెంట్స్కి పిల్లల మీద శ్రద్ధ తక్కువైంది అనిపిస్తుంది. రెండోది కేర్ చేయడం తగ్గించారు, ఎందుకంటే అల్లరి చేస్తాడు. రెండోది నాకు పర్సనల్ ప్రైవసీ పోతుందని కొంతమంది పిల్లలు కూడా కన్నా మానేసి పెట్ డాగ్స్ని పెంచుకుంటారు. సో వాళ్ళకి రీజన్స్ ఉన్నాయి, కానీ కన్నప్పుడు అదే శ్రద్ధ ఉండాలి కదా. నాకు అదే అనిపించింది. అలాగే లాస్ట్ టైం ఒకసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ జ్వాలాతోరణం వెలిగిస్తున్నారు. జ్వాలాతోరణం అంటే ఒక ఆర్చ్ ఉండి, ఆర్చ్కి గడ్డి చుట్టూ ఉంటుంది, దీపపు కాడలు ఉంటాయి, దాంతో వెలిగిస్తారు. వెలిగించి విగ్రహాన్ని అటు ఇటు 3 times తిరుగుతారనమాట. ఆ రష్లో పిల్లోడు తప్పిపోతే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. అయితే అతను ఏం చేశాడు అంటే, కొంచెం నేనే ఆ ప్లేస్లో కొంచెం యాక్టివ్గా తిరిగి ఫోన్ పట్టుకుని అంత బ్యాగ్ వేసుకొని కనిపించేది నేనే హడావిడిగా. అయితే నన్ను అడిగాడు, ఈ బాబు ఎవరో తప్పాడు, ఒకసారి మైక్లో అనౌన్స్ చేయండి అన్నాడు. సరే ఆడు ఏడుస్తున్నాడు, అని తీసుకుని వెళ్ళి, ఫస్ట్ నువ్వు ఆడవుకో, కళ్ళు తుడుచుకో, కూర్చో, ఒకసారి నువ్వు ఎవరితో వచ్చావు ఏంటి అని అడిగా. నాకు తెలిసి ఆడు ఏజ్ ఎంత ఉంటుంది నాకు తెలియదు, కానీ ఎంత ఉంటాడు. వాడిని అడిగితే, మీకు మీ డాడీ ఫోన్ నెంబర్ తెలుసా అన్న. అంటే జనరల్గా ఫోన్లతోనే ఉంటారు కదా, ఇంకో పక్కన అయినా ఫోన్లతో ఉంటారు కానీ నెంబర్లతో ఏం పని అనిపించింది. వాడు నాకు తెలుసు అన్నాడు. అంత చిన్న కుర్రాడు. నాకు తెలుసు అన్నాడు. కాల్ చేసా, మరి ఇంకెందుకు ఏడుస్తున్నా, కాల్ చేస్తే అన్నా హలో చెప్పండి, తప్పిడండి మీ అబ్బాయి అంటే, అవునండి సరే అండి అన్నాడు. ఏంట్రా ఎలా ఉన్నారు అప్పుడు ఎత్తుకోవట్లే, ఫోన్ చేసి చెప్పిన తర్వాత తప్పిపోయాడా, చాలా కూల్ గా రిలాక్స్ గా మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నారు, ఎక్కడికి రావాలి అది కూడా అడగట్లా. నేనే చెప్పా, ఇలా అండి ప్లేస్ ఈ స్టేజ్ దగ్గర ఉన్నాము, అక్కడికి రండి అంటే సరే అండి అన్న. అంతే, ఉండండి ఒక్క నిమిషం ఉండండి వచ్చేస్తున్నాను అని కూడా అలా ఫోన్ పెట్టేశాడు. నిజంగా వస్తారా, అంత కూల్గా ఉన్నాడు, అసలు పిల్లల్ని వదిలిచ్చేసుకుంటున్నారా ఏంటి అనిపించింది. ఆ పక్క నెగిటివ్ థాట్స్ కూడా వస్తాయి కదా. చిన్నప్పుడు అయితే మా పేరెంట్స్ అలా రియాక్ట్ అయ్యేవారు కదా, టెన్షన్ పడిపోయేవారు. ఇప్పుడు చూస్తున్నా కదా, చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఫైనల్గా వాళ్ళ నాన్న చాలా కూల్గా, కబాలీ రజనీకాంత్ లా చాలా కూల్గా వచ్చాడు. వాళ్ళ అబ్బాయిని తీసుకొని అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడగచ్చా అన్న. ఏం లేదు, మీ అబ్బాయి అంటే చూడడానికి మీ అబ్బాయి ఉన్నాడు, కానీ మీరు అసలు ఏంటి టెన్షన్ పడట్లేదు మీ అబ్బాయి విషయంలో అంటే, నాకు ఇది అలవాటే. నీకు అలవాట అంటే ఇటు తప్పిపోతాడు, వీడికి ఇది డైలీ రొటీన్ అనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ తప్పిపోతాడు. ఆ ఫోన్ నెంబర్ తెలుసు, అది చిన్నప్పుడు అలవాటు చేశాడంట, తప్పిపోయాడు ఆయన ఫస్ట్ టైం.
అలవాటు చేస్తే ఇది అదే అంట. అలవాటు కరెక్టే కానీ అలవాటు అవ్వడం కోసం అలా వదిలేయాలా? అయితే నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. రోజులు ముందుకెళ్ళే కొద్దీ ప్రేమ కూడా కొంచెం షింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎమోషన్స్ని క్యారీ చేయట్లా. ఎమోషన్స్ లేని ప్రేమ చూపిస్తే అది పెద్దగా ఎవరికి ఇంపాక్ట్ ఉండదు. అంటే ఎందుకంటున్నా అంటే నీకు ఫర్ సపోజ్ దెబ్బ తగిలింది, అయ్యో అమ్మ దెబ్బ తగిలింది ఏంటి అని దాన్ని కేర్ చేసి బ్యాండేడ్ వేయడం వేరు. దెబ్బ తగిలిందా ఉండి బ్యాండేజ్ తీసుకొస్తా, అది చూపించట్లేదు కదా. అవును. అంటే ఎక్స్ప్రెస్ చేసేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రేమకి అర్థం తెలియట్లే. అవును. ఆ పాప విషయంలో కూడా ఏమనిపించిందంటే అది నా చేపట్టుకున్నప్పుడు దీనికి ఒకవేళ దీని పేరెంట్స్ దొరకకపోతే తీసుకెళ్ళి నేను పెళ్లి చేసుకుంటా అన్న ఫీల్. ఫర్ సపోజ్ ఒకవేళ అది వచ్చేసి ఉంటే పెంచుకునే ఉన్నాము. ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలసిపోతాను రోజు ఎంత పని చేసి అలసిపోతానంటే ఇంక చెప్పలేం. గట్టిగా నేల మీద అది చల్లగా ఉందా గుచ్చుకుంటుందా లేదు హాయిగా పడుకుని పోతా. అందులో ఏదో క్యూట్ బాధ్యత, అంటే డైలీ ఉన్న పనుల్లో అది కాకుండా ఇది ఒక కొత్త అలవాటు. బాగుంటుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఏదైతే మీరు ప్రేమ చూపించాలనుకుంటున్నారో అది ఇంటెన్స్ ఎమోషన్స్ రెండు కన్వే చేయాలి. అది చెయ్యకపోతే అది లవ్ అనుకోరు. ఇప్పుడు మీరు ఆ ఇంటెన్షన్ ఎమోషన్స్ చూపించకుండా పెంచారనుకోండి, రేపొద్దున్న ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎవడో ఎమోషన్స్ ఉన్నాడు ఐ లవ్ యూ అంటాడు, దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు ఆ క్యూట్నెస్ లేకపోతే ఆ స్వీట్గా మాట్లాడు. అది వాళ్ళకి ఏమవుతుందంటే అది బాగా నచ్చుద్ది. నా పేరెంట్స్ని ఎప్పుడు చూడలేదే, ఎంత కేర్గా. గర్ల్ ఫ్రెండ్ మూవీ ఉందా? ఏమో నేను ఇంకా చూడలేదు. అయితే ఆడు ఎలా అంటాడంటే తనకి నేను ఉన్నా నువ్వు వెళ్ళిపో అంటాడు. అలా నాన్న ఏం రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. ఎవడురా నువ్వు? అలా ఉంటది అనమాట. అదే కేరింగ్ అదే లవ్ అనుకుంటారు. నేనేమంటానంటే మన ఇంటెన్షన్స్ ప్యూర్గా చూపించాలి. అది తెలిస్తే బాండింగ్ బాగుంటుంది. రేపన్న రోజు మనల్ని వదిలి వెళ్ళడానికి కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి చూసా. నేను నా హోమ్ టౌన్ వదిలేసి వచ్చేటప్పుడు ఒక బాధ వచ్చింది. నేను ఏ ఊరు వెళ్ళినా నా ఇంటికి నేను వెళ్ళిపోతా సాయంత్రం కల్లా. అలాంటిది హైదరాబాద్ వచ్చేసినప్పుడు ఏదో తెలియని వెలితి బాధ, చెప్పలేను, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేం. నీకు చెప్పిన అర్థం కాదు. అది ఫేస్ చేయాలి. బాగుంటాయి. అది 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 ఉండాలి. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? మనం బ్రదర్ అయినా ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా లేకపోతే అమ్మ అయినా నాన్న అయినా ఏ ఎమోషన్స్ ఉండవు అంటే బాండింగ్ ఉండదు మనకి. ఇంకా నీకు బాధ అనిపిస్తే నాకు బాధ అనిపించదు, నువ్వు ఏడిస్తే నాకేమనిపించదు. తెలుసుకుంటాడులే నాకేంటి అలా. అందుకే నేనేమంటున్నా అంటే ఇలాంటి ఇన్సిడెంట్ నాకు జరిగింది. ఆ రోజు ఒక 1 వీక్లో ఆ 2 జరిగాయి. రెస్పాండ్ అవ్వాలి. దీని నుంచి నేర్చుకున్నది నేనేంటంటే అంటే నేను చిన్నప్పటి నుంచి అలా ఎదగడం వల్ల పెంచడం వల్ల నేను వాటికి రెస్పాండ్ అవ్వడం నేర్చుకున్నానేమో. చాలామంది చూసి వదిలేసి వెళ్ళిపోతారు. నా ఎదురుగా ఏదైనా గొడవ జరిగినా నేను ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఆపోజిట్ వాళ్ళు ఒంటరి అయి ఉండొచ్చు. ఒక సపోర్ట్గా నించుంటే ఏమవుతుంది, మా అయితే టైం వేస్ట్ అవుతుంది, అంతే కదా. చెప్పాలనుకుంది ఏంటంటే స్టాండ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది ఎమోషన్స్ క్యారీ చేయాలి. అవును, ఎవరైనా సరే. ఇది కర్మ, నీకు తెలుసు కదా. నువ్వు ఏది చేస్తే అదే నీకు రిటర్న్ వస్తుంది. నువ్వు తప్పు చేస్తే వేరే వాళ్ళ విషయంలో తప్పు చేస్తే నీకు వస్తుంది. ఇప్పుడు నీకు ఒకరి విషయంలో నీ సంబంధం లేకుండా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుని లేకపోతే అక్కడ ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నీ లైఫ్లో ఏదో ఒకటి ఉంటుంది ఒంటరిగా ఉన్న సిచ్యువేషన్. ఆ టైంలో ఖచ్చితంగా రివర్స్ వస్తుంది. ఈ ఎమోషన్స్ ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉండాలి, చూపించాలి, అంతే. ఈ ఎపిసోడ్ నుంచి నేను చెప్పాల్సిన అనుకున్నది ఇది. ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకోవడం ఏదైతే ఉందో ఒక రకంగా ఇప్పుడు ఒక ఆపోజిట్ వ్యక్తి స్ట్రేంజర్ ఎవరైతే ఉన్నాడో ఆడు మనకు తెలియకపోవచ్చు. బట్ ఇప్పుడు ఆడొక ప్రాబ్లం ఉంటే మనం ఖచ్చితంగా ఆడికి హెల్ప్ చేయాలి, అట్లీస్ట్ అడగాలి ఏమైనా హెల్ప్ కావాలా ఏంటని చెప్పి. బట్ వాడికి హెల్ప్ చేయడం వల్ల రేపు పొద్దున్న మనకు కూడా హెల్ప్ అవుద్ది అని ఒక ఎత్తు లేకుండా ఒకరికి మనం ఎంతైతే హెల్ప్ చేస్తున్నామో మన వరకు ప్రాబ్లం వస్తే
మ్యాక్సిమం ఇంకొకటి ప్రాబ్లం లేకుండా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే అంత ఎదుగా ఉంటే ఇంకా బెటర్. అవును. కర్మని బిలీవ్ చేయడం ఎంత బెస్ట్, మనల్ని మనం బిలీవ్ చేయడం కూడా అంతే బెస్ట్ అని నా opinion. ఇప్పుడు వాళ్ళ గురించి ఏంటంటే చాలా విషయాలు చూసా. ఆడి వరకు వచ్చింది కదా, ఆడి సమస్య కదా, మన సమస్య కాదు కదా, ఆడి సమస్య నాది కాదు, కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వను. ఆడు అడగాలి, నేను చేయడం ఏంటి? ఫ్రెండ్స్ మధ్య Ego. ఈగో, మిస్అండర్స్టాండింగ్స్, ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒక్కరు ఫ్రెండ్ ఉన్నారంటే ఒక్క మైనస్ కనిపించద్దు. ఆడు నాకు అలా చేశాడు, ఆ విషయంలో అలా చేశాడు, అవి కనిపించద్దు. ఏ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తారు చూడు, ఒక్కసారి స్నేహితుడు అయ్యాడంటే ఆయన భరించు లేదా మార్చు అంటే కానీ వదిలే మాకు. ఆ మాటలు మర్చిపోలేము. నిజం. నా చిన్నప్పటి నుంచి నేను చాలా ఒంటరిగా ఉంటూ ఎదిగాను. అది ఆ పేసే అంత అనుకుంటా, ఆ లైఫ్, ఆ లెవెల్. ఎందుకంటే అది అలా రాసిపెట్టి ఉందేమో, నేను అలాగే భరించాలి, ఇలా భరిస్తూ జీవితంలో ముందుకెళ్ళిపోవాలని. మ్యాక్స్ నాకు ఆ టైంలో మా టీవీ పెడితే పొద్దున్నే 6కి వీసీవీ అని ఒక ఛానల్ వచ్చేది. దాంట్లో రామాయణం ఇవే వినేవాడిని. అవి వినేవాడిని. లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ వస్తే అయ్యే రిమెంబర్ అవుతాయి, నాకు అయ్యే గుర్తొస్తాయి. అక్కడ జరిగిన సంఘటనలకి ఆ మాటలకి ఎలా సింక్ అవుతూ ఉంటుంది. తర్వాత ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళే దేవుళ్ళే అలా మనిషి రూపంలో అన్ని భరిస్తే మనం ఎందుకు భరించకూడదు? మన ఏమైనా గొప్పలువా? మనం మంచిగా పుట్టినప్పుడు మనం కూడా కొంచెం మనుషులుగా బిహేవ్ చేయాలి. మనం మనుషులుగా ఉండి మంచిగా అందరితో ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మన అమయ్య నటరాజ్ సార్ ఉన్నారు. మ్యాథ్స్ నేను కొన్నిసార్లు ఆయన మాట్లాడే విధానం, ఆయన హ్యాండిల్ చేసే విధానం నేను చూసి బాగుంది నిజంగా. అతని దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా ఓకే దీని సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తాడు చూడు. అది సాఫ్ట్, చాలా సాఫ్ట్ వాయిస్ వస్తుంది. కూల్గా ఓకే ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఇంకా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూస్తారని కానీ కూర్చొని మా ఏంట్రా నాకు తలనొప్పి మాత్రం ఎప్పుడు చూడలేదు అతన్ని. నేను అదే చూసా, ఒక సాఫ్ట్ వాయిస్ వస్తుంది. అవునండి, క్లియర్ చేసేద్దామండి, ఒక్క 1 మినిట్ అంటారు, లేకపోతే ఒక్క 2 మినిట్స్ అండి అని ఇలా కూర్చుంటారు, ఆపరేట్ చేసుకుంటారు, అంటే సాల్వ్ అయిపోయింది. అంత చిల్డ్ నేను చూడలే. అదే ఫర్ సపోజ్ నేను ఉన్నా అనుకో అదే సిచ్యువేషన్లో, ఎప్పుడు ఇదే చిరాకు వస్తుంది ఏంట్రా బాబు అని ఇదే అనుకుంటాం. నాకు ఆయన దగ్గర చూసి దీన్ని ఇలా కూడా హ్యాండిల్ చేయొచ్చు కదా, ఇంత సాఫ్ట్గా మాట్లాడచ్చు కదా, ఎదుటోడు మనసు నొప్పించరు, అలా అని వాళ్ళు చెప్పింది వద్దు అనేలా ఈయన బిహేవ్ చేయరు. వాళ్ళు చెప్పిందే చేస్తారు, కానీ వాళ్ళు తెలుసుకునేలాగా ఆ సిచ్యువేషన్ చేస్తారు, అర్థమయ్యేలా క్లియర్గా. అంటే వాళ్ళకున్న మైండ్ సెట్కి వాళ్ళకున్న ఇదికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అర్థమయ్యేలా చేయడం కానీ. ప్రభాస్, నాని వీళ్ళని చూసినప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో మూవీలో వాళ్ళు హ్యాండిల్ చేసే విధానాన్ని నువ్వు తీసుకుని అలా నువ్వు తెలీదు కానీ అలా బిహేవ్ చేస్తాం. ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే, 30 రోజులు ఎవరితో ఉంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారని చెప్పాడు. అదేదో విన్నాను నేను చెప్పినప్పుడు. అయితే నేను వాటిని నమ్ముతా. అవి ఏదో ఊరికే అనలే. వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు 30 రోజులు కలిసి ఉంటే. సో మనం చూసే వ్యక్తి గొప్పోడు అనుకో, మంచి పనులు చేస్తున్నాడు అనుకో, మనలో కూడా అవి ఉంటాయి, మనతో పాటు అవి క్యారీ అవుతాయి. నేనేమంటానంటే, సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో, ఎలా కేర్ చేస్తున్నాడో మనం కూడా అలా ఉండాలి. అలా ఉంటేనే కదా మనిషికి జంతువులకి మధ్య ఉండే తేడా. సో అలా లేనినాడు ఎవరికెవరిని నమ్ముకోలేం, ఎవరితో మాట్లాడలేం, కలిసి ప్రయాణించలేం. సో నా లైఫ్లో ఆ ఒక్క వీకే అనే కాదు, నా లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్స్ ముందు షేర్ చేసుకుంటాను. అయితే మీకు ఇలాంటి ఏవైనా ఇన్సిడెంట్స్ జరుగుంటే మీరు మాకు కామెంట్ చేసి మీ ఇన్సిడెంట్ని షేర్ చేసుకోండి. సో మీ లైఫ్లో
మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసిన లేదా ఒకలా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అన్నది కమెంట్స్లో పెట్టడం కానీ, కుదిరితే వీడియోకి లైక్ చేయడం కానీ, మీ తెలిసిన వాళ్ళతో షేర్ చేయడం కానీ, సరదాగా సబ్స్క్రైబ్ చేయడం కానీ చేస్తే కానీ మాకు కూడా గాని. కొంచెం గానంతో అన్నంత హాయిగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సో, బ్రేక్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇన్సిడెంట్స్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎంతూజియాజం ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది కదా, వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, మనకు కామన్గా ఉండే అలవాటు ఇది. దీనికి చెప్పు బ్రో, తేడా ఉంది. పక్కింటోళ్ళు కొట్టుకున్న ఏదైనా సౌండ్ వచ్చినా ఎంతైతే ఇంట్రెస్టింగ్ ఉంటాయో ఒక పక్క వాళ్ళ విషయాలు, అలాగే మీ విషయాలు మాకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. సో షేర్ చేయండి. ఒక బిగ్ బాస్ బాధితుడిగా చెప్తున్న మాట ఇది. ఏమో అంటే వాళ్ళు బిగ్ బాస్ చూసే వాళ్ళు మాత్రం అంత ఇంట్రెస్టింగ్ గా పక్క లైఫ్ కొంచెం అంటే అంతటి ఇన్వాల్వ్ అయ్యి దిస్ ఈజ్ వంశీ. దిస్ ఇస్ అహ్మద్.